దసరా అంటే సాధారణంగా అందరికీ కూడా తెలిసేది ఏంటంటే 10 రోజుల నవరాత్రులు, అంటే 9 రోజుల రాత్రుల తర్వాత మరుసటి రోజు దసరా అని, విజయదశమి నానా రకాలుగా పిలుస్తూ ఉంటారు. మరి దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. దసరా అనేటువంటి నామానికి దశహర అనేటువంటి పేరు అసలైనటువంటిది. దశహర అంటే 10 తలలు గలవాడు హరించిన రోజు. హరించడం అంటే అతను గతించిన రోజు. దసరా అనేటువంటిది 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడు చనిపోవడం మాత్రమే కాదు, 10 రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే నాశనం జరిగేటువంటి రోజు. సాధారణంగా మనలోనే 6 వర్గాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక దుర్మార్గాలు ఉంటాయి. నిజంగా మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. 6 రకాలైనటువంటి వాటితో పాటు ఇంకా 4 రకాలైనటువంటి కూడా దాంట్లో ఇమిడీకృతం చేసుకున్నటువంటి వాడే రావణాసురుడు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అనేటువంటి మాటల్ని వింటూ ఉంటారు. సాధారణంగా కామము అంటే మనకి కోరిక ఉండడం తప్పు కాదు, ఏం కోరుకుంటున్నామన్నదే మనకి ప్రధానం. క్రోధం తప్పు కాదు, క్రోధంతో మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి షడ్వర్గాలు, వాటిని విడిచిపెట్టమని ధర్మం చెబుతుంది. మరి మిగిలిన 4 ఏమిటి అంటే అవి దుర్మార్గపు చర్యలు. వాటిని మించినటువంటివి ఇంకెవరూ కూడా చేసి ఉండకపోవచ్చేమో. అది సాధుజనులని బాధించడంతో పాటు అధర్మం చేస్తే త్వరగా మనం ఎదుగుతామనేటువంటి ఒక భావన ఉండటంతో పాటు, అధర్మం చేస్తే మనం ఎదుగుతామనేటువంటి భావన ఉండడంతో పాటు మనం ఎవరినైనా సరే తక్కువ చేసి చూడటం, నాకన్నా ఇంకెవరూ గొప్పవారు లేరు అనేటువంటి అహంభావం, గర్వం అన్నీ పోగొట్టుకున్నా కానీ చివరికి విజయం నాదే అని అనుకునేటువంటి భావన కూడా ఉండటం రావణాసురుడికి మాత్రమే చెల్లింది. అప్పటిదాకా మేనమామలు, తల్లి, తాత అంతా కూడా వచ్చి చెప్పారు, నువ్వు వెళ్ళకురా. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.